తెలంగాణలో బీఆర్ఎస్ ప్లీనరీ సక్సెస్ అయింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన సభకు లక్షలాది మంది జనం వచ్చారు. ఈ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్. కానీ ఎల్కతుర్తి సభలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారా? ఇంతకీ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నారు? ఈ నెల 27న వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతమైంది. ముఖ్యంగా ఎలకతుర్తి సభలో కేసీఆర్ స్పీచ్పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. కేసీఆర్ మాట్లాడిన పవర్ఫుల్ పంచులతో బీఆర్ఎస్ నేతల్లో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్కు మంచి బూస్ట్ ఇచ్చే రజతోత్సవ బహిరంగ సభలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలు వదిలిపెట్టలేదు. ఈ సభ సందర్భంగా ఆ 10 మంది ఫిరాయింపుదారులను ఘోరంగా దారుణంగా అవమానించారు. ఇలా అవమానించాలన్న ఆలోచన నాయకులకు వచ్చిందో కార్యకర్తలకు వచ్చిందో తెలియదు, కానీ వాళ్లకు బీఆర్ఎస్లో గేట్లు మాత్రం పూర్తిగా మూసుకుపోయినట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆ తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పదవులు దక్కవని తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంటి లీడర్లు తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. తామంతా కేసీఆర్ భక్తులమని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వీరికి కాంగ్రెస్ పార్టీలోనూ ఎలాంటి గుర్తింపు లేదు, ప్రాధాన్యం అస్సలే లేదు. మరోవైపు అనర్హత వేటు భయం వీరిని వెంటాడుతోంది. తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారు. అయితే వారిని బీఆర్ఎస్లో చేర్చుకునే విషయంలో కేసీఆర్ కూడా డైలమాలో ఉన్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎలకతుర్తి సభను కొందరు బీఆర్ఎస్ నేతలు చక్కగా ఉపయోగించుకున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో చాలామంది లీడర్లకు తమకు లక్కీ ఛాన్స్గా భావిస్తున్నారట. ఎలాగూ వాళ్ళు పార్టీ మారిపోయారు కాబట్టి వచ్చే ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారట. అందుకే కొందరు నేతలు 10 మంది ఎమ్మెల్యేలను తీవ్రంగా అవమానించే ప్రయత్నం చేశారు. పార్టీ మారిన ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఓ ఫ్లెక్సీ రెడీ చేయించి పెట్టారట. అయితే సభకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని చూసిన ఆగ్రహంతో చెప్పులు కర్రలతో విపరీతంగా కుట్టారు. దానిపైకి బాటిళ్లు విసిరేశారట. దేశద్రోహులంటూ వారిని దుర్భాషలాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూడండి అంటూ నినాదాలు చేశారట. అయితే సొంత పార్టీ నేతల నుంచి వారిపై తిరుగుబాటు స్వరం చూశాక వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవద్దనే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందనే టాక్ వినిపిస్తుంది. పార్టీ ఫిరాయించాక 10 మంది ఎమ్మెల్యేల్లో కొందరు తామింకా బీఆర్ఎస్ సభ్యులమే అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్నారు. మరికొందరైతే బీఆర్ఎస్ నేతలకు టచ్లో ఉంటున్నారు. అయితే వీరి రాజకీయ భవిష్యత్తు మాత్రం 2 పార్టీల మధ్యలో నలిగిపోతుందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైన కేసీఆర్ చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో 3 ఎమ్మెల్యేలు మాత్రం డైలమాలో పడినట్టు తెలుస్తోంది.